స్కిన్ కేర్ అడిగారుగా చూపించనా. స్కిన్ కేర్ మొదటిగా ఫేస్ వాష్ తో మొదలయ్యి టోనర్, సిరమ్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ తో ఎండ్ అవుతుంది. స్కిన్ కేర్ చూపించాలని మొన్న విటమిన్ సి సిరం ఆర్డర్ పెట్టుకున్నాం. కొత్త బాటిల్ కాబట్టి మొదట్లో ఓపెన్ చేయడానికి కష్టపడ్డా. ఏం లేదు మామ, సిరం బాటిల్ లో డ్రాప్ ఎత్తారు కదా, దాన్ని పెట్టి 4 చుక్కలు బరాబరా మొహం మీద వేసి రుద్దేయకుండా జస్ట్ అలా స్మూత్ గా రుద్దామంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్. కొత్త బాటిల్ కాబట్టి అట్టపెట్లో పెట్టి సర్దేస్తాం కదా, ఏంటి కొత్త మోజు 2 రోజులు ఉంటది అంతే. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇందాక చెప్పే కదా గుర్తుందా, మాయిశ్చరైజర్ కదా. నీ సన్ స్క్రీన్ మామ గుర్తు పెట్టుకో. మీ సన్ స్క్రీన్ ఎలాగే లిక్విడీగా ఉంటే డైరెక్ట్ ఫేస్ పైన వేసి అప్లై చేసేయండి. అదే మీ సన్ స్క్రీన్ థిక్ గా ఉందనుకోండి 3 ఫింగర్ రూల్ అప్లై చేయండి. అంటే ఏంటక్క అంటే ఏం లేదు మామ, జస్ట్ సన్ స్క్రీన్ ని 3 ఫింగర్స్ పైన తీసుకుని ఫేస్ మొత్తం అప్లై చేయండి అంటున్నా అంతే. ఆ సన్ స్క్రీన్ కూడా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్ మాయిశ్చరైజర్ రాసుకుంటాం అంతే. అంతే మామ, స్కిన్ కేర్ చాలా సింపుల్, కాంప్లికేట్ చేసుకోవద్దు. ఒక పెద్ద విషయం చెప్పనా మీకు, నీ పుత్రం కదా నీ మొహం మీద మచ్చలు పోవేంటి అని కమెంట్ పెట్టారు. నిజం చెప్తా ఎనుకోండి, మీ మొహం మీద మచ్చలు పోవాలంటే వేలకు వేలు పోసి స్కిన్ కేర్ ఒకటి చేసుకుంటే సరిపోదు. స్లీప్, డైట్, వర్కౌట్లు, లైఫ్ అంతా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. నాకు ఏడ మామ ఇవన్నీ సచ్చినాయి. పొద్దున వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తాను, నిద్ర ఉండదు. షూటింగ్ చేయాలి, వీడియోలు చేయాలి, నా పనులు చేసుకోవాలి, పక్కనోడికి హెల్ప్ చేయాలి. అమ్మో లాట్ ఆఫ్ స్ట్రెస్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇంట్లో ఉండి 15 రోజులు డైట్ చేస్తే షూట్కి వెళ్ళి మిగతా 15 రోజులు అడ్డమని చెత్తంతా అంట. ఇంకెక్కడ డైట్, ఎప్పుడో మంట కలిసిపోయింది. నిద్ర లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. ఇంకెక్కడ మామ మొహానికి యాక్ని రాకుండా ఉండేది, మచ్చలు లేకుండా ఉండేది. నువ్వు చెప్పు. మనమాట నీ మొహానికి మచ్చలు లేకుండా ఉంటే నువ్వు నన్ను స్కిన్ కేర్ అడుగుతావు చెప్పు. సో తల్లి బిడ్డ న్యాయం, నువ్వు నన్ను ఎత్తి పడవద్దు, నేను దింపి కొట్టద్దు. ఓకే.